పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాలా సమములు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆపజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడు. దేవుడి వాక్యం మన వెనుకడిలో దీవించుగాక. ఆమేన్. పరమగీతము 8వ అధ్యాయము 6-7 వచనాలలో ప్రేమను గురించిన ఒక డెఫినేషన్ అండ్ ప్రేమను గురించిన క్యారెక్టర్ కనపడుతుంది. 6వ వచనము ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది అని ప్రేమ యొక్క డెఫినేషన్ కనపడుతుంది. నిర్వచనము కాదు, ప్రేమ యొక్క సామర్థ్యత కనపడుతుంది. 7వ వచనములో ఆ ప్రేమ యొక్క క్యారెక్టర్ కనపడుతుంది. ఈ ప్రేమ అగాధ సముద్ర జలములు ఈ ప్రేమను ఆర్పజాలవు. ఆర్పతరం కాదు. నదీ ప్రవాహములు ఈ ప్రేమని ముంచివేయలేవు. ఎందుకు ప్రేమ మరణానికి, ఈర్ష్య పాతాళానికి పోల్చబడింది? ప్రేమేమో మరణం అంత బలవంతం చేస్తుంది, చేస్తాది ప్రేమ. ఈర్ష్య పాతాళమంత కఠినమైనది, కఠోరమైనది. ఈర్ష్య పాతాళాన్ని సృష్టిస్తుంది అంటే ఇంకా బాగుంటుంది. ఈర్ష్య పాతాళాన్ని, ప్రేమ మరణంలో నుండి కూడా వెలికి తీసేంత బలవంతమైనది. మరణాన్ని కూడా మరణింపజేసేంత బలాన్ని బలవంతంగా చూపిస్తుంది. ఏంటి? ప్రేమ. ఈర్ష్య పాతాళాన్ని రూపిస్తుంది మనలోనే, సృష్టిస్తుంది మనలోనే. ప్రేమకు పోటీగా మరణం ఎందుకు? ఈర్ష్యకు పోటీగా పాతాళం ఎందుకు? ఓకే, ఈ పరమగీతములో దేవుని ప్రేమ సంఘం పట్ల, విశ్వాసి పట్ల, ప్రియుని ప్రేమ ప్రియురాలి పట్ల, పెండ్లి కుమారుని ప్రేమ, వరుని ప్రేమ వధువు పట్ల కనపడుతుంది కదా. ఇప్పుడు ఈ వచనంలో ప్రేమ మరణమంత బలవంతమైనది అని అంటే అక్కడ మరణం కనపడే సిచ్యువేషన్ ఏదో కనపడింది, మరణము ఏర్పడే పరిస్థితులు ఏవో కనపడినాయి. అందుకే మరణమంత బలవంతమైనది అని తనకి తన ప్రియురాలి మీద ఉన్న ప్రేమని వ్యక్తపరచడానికి, వెల్లడి చేయడానికి, అంటే మన మీద ఆయన ప్రేమ ఎంతో తెలియపరచడానికి మరణాన్ని ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాడు. మరణమంత బలవంతమైనది. ఎందుకు ప్రేమకి మరణానికి మధ్య లింక్ పెట్టాడు, ఈర్ష్యకి పాతాళానికి మధ్య లింక్ పెట్టాడు అని అంటే, 2వ లైన్ ఈర్ష్య పాతాళం మనకు అర్థమైతే ఆ తర్వాత ప్రేమ మరణం మనకు బాగా అర్థమైంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా పాతాళం ఎలా నిర్మింపబడింది? హౌ ద హెల్ వాస్ మేడ్? పరలోకం ఎలా నిర్మింపబడింది? పరలోకం ఎలా నిర్మితమైంది? పాతాళం ఎలా నిర్మితమైంది? అసలు ఎలా ఫామ్ అయింది? వాటి ఆరిజిన్ ఏంటి అంటే ఏంటి? ఇందులో దేవుడు పాతాళాన్ని నిర్మించలేదు. పాతాళాన్ని దేవుడు ఖరీదించగా, కానీ అపవాది యొక్క ప్రెజెన్సే పాతాళం, అపవాది యొక్క ఉనికి పాతాళం. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇది పరలోకం. ఎక్కడ దేవుడు ఉండడో అక్కడ అపవాది ఉంటాడు, అది పాతాళం. ఇప్పుడు పాతాళం ఎలా ఏర్పడింది? 6వ వచనంలో ఈర్ష్య పాతాళం అంతా కఠోరమైనది అని ఉంటుంది కదా. నిజంగా నీవు నేను మనము పాతాళంలో నుండి బయటకు తీయబడిన వారం కాబట్టి మనకు పాతాళపు రుచి బాగా తెలుసు.
పాతాళానికి మనకి ఒక బెస్ట్ లాంగెస్ట్ డీప్ కనెక్షన్ ఉంది. ఆదికాండానికి వద్దాం. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృజించిన సృష్టిలో 1వ అధ్యాయం 2వ వచనం, భూమి నిరాహారం. మొదటి వచ్చిన కూడా చదువుదాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అనే వర్డ్ హ్యావింగ్ ఎ లాంగ్ డీప్ గ్రిప్, హ్యావింగ్ ద డీపెస్ట్ గ్రిప్. అలాంటి గట్టి గ్రిప్ తో చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంది. అగాధము అని ఎప్పుడు అంటామనంటే దాని డీప్ లెంగ్త్ తెలియనప్పుడు, అది ఎంత లోతున్నదో తెలియనప్పుడు ఆ చీకటి నీళ్లలో ఆ జలములలోనికి వెళుతుండగా పోయే కొద్ది ఇంకా లోపలికి వెళ్తూనే ఉంది. ఎంతవరకు వెళ్ళగలదో ఆ చీకటి ఎంతవరకు వెళ్ళగలదో వెళుతూ చివరి జలముల లాస్ట్ బాటమ్ పార్ట్కి వెళ్ళిపోయినట్టు ఆ చీకటి అంత చివరి వరకు వెళ్ళిపోయి అక్కడి నుండి లోతుగా గ్రిప్ కలిగింది, కమ్మి ఉండింది. చీకటి కమ్మి ఉంది, చీకటి నీళ్లను కమ్మి ఉంది. ఇప్పుడు అదే వచనములో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతున్నారు. జలముల పైన అంటే నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నారు అనుకోండి. జలములు ఇక్కడ ఉన్నాయి, దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నారు, దేవుని ఆత్మ ఇట్లా పైన అల్లాడుతున్నారు. చీకటి కమ్మి ఉండింది. ఎక్కడి వరకు కమ్మి ఉండింది? అగాధం వరకు కమ్మి ఉండింది. ఇప్పుడు ఈ జలముల మీద చీకటికి దేవునికి ఎవరికి ఎక్కువ గ్రిప్ ఉంది? జలాల మీద, నీళ్ల మీద? చీకటికి ఎక్కువ పట్టు ఉంది. అగాధము అంటే ఎందుకు దేవుని ఆత్మ ఆ అగాధ జలముల పైన అల్లాడుతున్నారు? చీకటేమో సరాసరి లోతు వరకు వెళ్ళిపోగలిగింది, కానీ దేవుని ఆత్మ ఎందుకని లోపలికి వెళ్ళలేకపోయారు? ఎందుకు వెళ్ళలేదు? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 13-14 వచనం. అది ఒక్క మాట కూడా చదువుతాం. అదే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. జాగ్రత్తగా వినండి. అపవాది పరలోకంలో పాపం చేసి మీదకి గెంటి వేయబడినప్పుడు, మనం చెప్పుకున్నాం, దుమ్ము మీదకి గెంటి వేయబడినప్పుడు ఆల్రెడీ దేవుని సృష్టి ఉంది, అందమైన సృష్టి ఉంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించారు. చెట్లు, పుట్టలు, కొండలు, లోయలు, నదులు అన్నీ ఉన్నాయి, అన్ని సృష్టింపబడి ఉన్నాయి. మనిషి అయితే లేడు. అయితే ఈ సృష్టి మీద పడినప్పుడు, భూమి మీదకి గెంటి వేయబడినప్పుడు, వాడు భూమి మీదకి పడినప్పుడు వానికి సహకరించిన దూతలు కూడా పడ్డారు భూమి మీద. వారు పడి ఈ భూమి మీద ఉన్న సృష్టి అంతట్లో అన్నిటిని ముట్టి అన్నిటినీ తమ క్రోధంతో కప్పేశారు. తమ కోపం, ప్రతీకారం, దేవుడు వాళ్ళని గెండేశాడనే కోపం, అదే క్రోధం, ఈర్ష్య. నేను పైగా ఉండాల్సింది పోయి నేను గెంటి వేయబడటం ఏంటి? నేను ఎంత ఎత్తుకు వెళ్ళాలనుకున్నావు అంత లోతునకు, అంత అగాధానికి నేను పడగొట్టబడడం ఏంటి అని వానికి ఈర్ష్య కలిగింది, కోపం కలిగింది, ద్వేషం కలిగింది. ఆ ద్వేషము, ఆ కోపము, ఆ పగ, ఆ ప్రతీకారము ఈ సృష్టిని కప్పేసింది, మింగివేలా కప్పేసింది. అందుకనే వెలుగు కలుగునుగాక, భూమి పుట్టించుగాక, కలుగుగాక అంటారు దేవుడు. కానీ 2వ అధ్యాయంలో మట్టి తీసుకొని సృజించారు. కలిగించడం వేరు, సృజించడం వేరు. లేని దాన్ని సృజించడం వేరు, ఉన్న దానిలో నుండి మరలా రీక్రియేట్ చేయడం వేరు. అలా దేవుడు ఈ
భూమి మీదకి గెంటి వేయబడిన అపవాది వాని దూతలందరినీ పట్టుకోవాలి అని అంటే ఆయన వెయిట్ చేయాలి. వాడు ఆ అపవాది తన దూతల సైన్యం అంతటితో కలిపి వచ్చి ఆ జలాలను కమ్మేశాడు. అదే అగాధ జలం. ఆ అగాధం మీద ఉన్నాయి జలాలు. ఈ భూమి కింద నీళ్లు ఉన్నాయి కదా, బిగ్ థియరీలో కూడా ఇదేగా స్టోరీ. భూమి లోపలికి తవ్వుతూ ఉండినప్పుడు భయంకరమైన సౌండ్స్ వినపడ్డాయి. భూమి కింద ఉండింది పాతాళం. అయితే ఈ భూమిని దేవుడు అలా పరిచాడు. మొదటి అధ్యాయంలో అపవాది మింగేసిన తర్వాత, సృష్టిని కప్పివేసిన తర్వాత ఈ భూమిని పైన 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం, ఈ జలముల మధ్య పైనను మధ్యలో ఒక విశాలము కలుగును గాక. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను, పై జలాలకేమో ఆకాశం అని పేరు పెట్టాడు, కింద జలాలకేమో క్రింద దానికి భూమి, విశాలానికి భూమి అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఈ భూమి కింద నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్ళ క్రింద అగాధం ఉండింది. ఈ అగాధమే పాతాళం. దానికి అంటాడు, నేను పాతాళం ముందు ఉండినా నువ్వు అక్కడ కూడా ఉన్నావు. 139వ అధ్యాయము 8వ వచనం, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళం ముందు పండుకొనినాను నీవు అక్కడలో ఉన్నావు. ఎందుకు దేవుడు ప్రేమకి మరణాన్ని, ఈర్ష్యకి పాతాళాన్ని పోల్చి చూపాడంటే, ఎప్పుడైతే అపవాదిలో పగ కనపడిందో, అపవాదిలో ఆ దుష్ట తలంపు కనపడిందో, ఆ దేవుని మీదుగా హెచ్చించుకునే ఆలోచన కనపడిందో, పరలోకములో ఆ ఆలోచన గెలవలేకపోయింది. దేవుని పరిశుద్ధతలో, దేవుని సన్నిధిలో ఆలోచన రూపం పోసుకోలేకపోయింది, జీవం పోసుకోలేకపోయింది. ఎప్పుడైతే భూమి మీదకి గెంటి వేయబడగానే, ఇక్కడ దేవుడు లేడుగా, దేవుడు తన సన్నిధితో కూడా లేడు ఈ భూమి మీద. అది భూమి మీదకి పడవేయబడగానే ఆ చిన్న ఆలోచన, గర్వపు ఆలోచన, ఆ అతిశయపు ఆలోచన రూపం పోసుకొని, జీవం పోసుకొని, ఆ పగ ప్రతీకారం అంత సృష్టి అంతటి కప్పేసింది. అందుకని దేవుడు జలాల్ని ముట్టలేరు. అందుకని చీకటి జలముల లోపలికి పోయి పట్టుకోగలిగారు. అదే చీకటి యొక్క శక్తి, డార్క్నెస్, అపవాది బలము. అయితే దేవుడు నువ్వెంత పట్టణ కలిగి ఉండు, దాన్ని పాలించారు లోపలికి వెళ్ళే కొద్ది నాకు పట్టు దొరుకుతుంది కదా అని చెప్పేసి పోతూ ఉండింది చీకటి. పోనిచ్చాడు అగాధము వరకు, పోనిచ్చి ఆయన పైన జలముల మీద అల్లాడుచు ఉండి దాన్ని అలా పాలిస్తూ ఉన్నాడు. పోతుంటే చూస్తూ ఉన్నాడు. లోపల వరకు పోయి, అమ్మయ్య ఈ జలాలు కూడా నా సొంతం, అంతటినీ కప్పేశాడు కదా చీకటితో. ఇంక ఈ జలాలు లాస్ట్ పార్ట్ అన్నమాట, జలాలు చివరి భాగం అన్నమాట. ఈ జలాలను పట్టుకుంటే ఇక సర్వం నాదే, ఇంకా అంతటినీ నా చేతిలో చిక్కించుకున్నట్టే, ఇంకా అన్ని నా అధికారం క్రింద ఉన్నట్టే అని చిక్కించుకొని లోపలికి వెళ్ళి పట్టుకునే లోపల వెంటనే దేవుడి టైం ఎప్పుడు కూడా బయట 3వ వచనంలో వెంటనే దేవుడు వెలుగు కలుగునుగాక అని పలుకగా వెంటనే వెలుగు కలిగింది. ఈ వెంటనే వెలుగు కలిగి అపవాది ఆ చీకటి తన బలాన్ని ఎంత అగాధం వరకు అయితే తీసుకువెళ్ళిందో, ఆ వెలుగు ఆ అగాధం వరకు వెళ్ళి పటాపంచలు చేసేసింది ఆ చీకటి. అక్కడ కలిగింది క్రోధం. నేను ఎంత పట్టు కలుకొని ఉంటే, ఎంత పట్టు సంపాదించుంటే, ఆ పట్టుని నువ్వు చెదరగొడతావా? నా పట్టుని చెదరగొడతావా? కానీ దేవుని ఆ జలాల్లో మనకున్నాం. ఎందుకు దేవుడు అంత శ్రమ పడాలి అని అంటే, ఆ నీళ్ళల్లో మన ప్రాణం ఉంది. దాని నుండిగా మనం జీవం పోసుకున్నాం. దేవుడైన యెహోవా నేల మంటి నుండి నేను అరుని నిర్మించి అనే మాటకు పైగా ఆ నేల అంతటిని ఆవిరితో తడిపాడు ఆయన. మట్టి నీళ్లు కలిస్తేనే కదా ముద్ద అవుతుంది. యోహాను పత్రికల్లో యోహాను రాస్తాడు, ఆ నీళ్లు రక్తం, మనం నీళ్లు రక్తము త్రిత్వానికి గుర్తు. నీళ్లు రక్తం ఆ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అని ఉంటుంది. మనము నీళ్లు కలిగిన వారము, రక్తం కలిగిన వారము, మాంసం కలిగిన వారు.
ఆ నీటిలో మన ప్రాణం ఉంది. దేవుడు ఎంత వరకు ఓపిక పట్టి తెగించాడో చూడండి, పాతాళమునకు వెళ్ళి మనల్ని రక్షించడానికి. ఆ జలములను కూడా చీకటి పట్టేసుకొని పట్టు కలిగి ఉండడం మనం ఆలోచన చేసినప్పుడు, చీకటిని ఎందుకు ఆ గ్రిప్ పొందుకునేటట్లు దేవుడు చేయాలి? ఆ గ్రిప్ పట్టుకోక మునిపే దేవుడు వెలుగు కలుగునుగా కానీ పలకొచ్చుగా. అసలు ఆ అపవాది భూమి మీద పడవేయబడినప్పుడు, ఆ సృష్టి అంతటిని మింగివేసేటప్పుడే వెలుగు అని పలకొచ్చుగా. మింగివేసేటప్పుడే అపవాది బలాన్ని విడగొట్టేయచ్చుగా అని మనం ఆలోచన చేస్తాం. కానీ నా ఎడల తన ప్రేమ ఎంత బలవంతమైనదో దాన్ని స్పష్టం చేయడానికి కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు దేవుడు. కొన్ని సమస్యలని అనుమతిస్తాడు దేవుడు. అప్పుడే కదా మనం దేవుని వైపు తిరుగుతాం. అప్పుడే కదా మనం దేవుని మీద ఆనుకుంటాం. అప్పుడే కదా మనం దేవుని పట్టుకోగలం. అలా పట్టిస్తాడు దాన్ని. అదే మనం అనుకుంటుంది, నేను మూసేసాను, ఇంకా ఫరో అనుకున్నాడు కదా, అయిపోయినారు ఇంకా నా చేతిలో ఉన్న కూడా తప్పించుకోవడానికి వస్తున్నారు. ఈ అరణ్యంలో మూసేసాడు దేవుడు. ఏం చేతగా ఈ అరణ్యంలో మూసేసాడు అని అనుకున్నాడు ఫరో. కానీ దేవుడి ప్లాన్ ఏంటి? వాడిని ఇరికించాలి. వాడికి అది అర్థం కాలేదు. అపవాది కూడా అలానే అనుకుంది. యేసు ప్రభు వారు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని పెద్ద కేక వేశారంటే భూమి దద్దరిపోయింది. సమాధులు తెరవబడి, భూకంపాలు వచ్చి సమాధులు తెరవబడి, అందులో ఉన్న పరిశుద్ధులందరూ బయటకు వచ్చేసారా, శరీరములతో బయటకు వచ్చేసారా, చనిపోయిన వాళ్ళు వచ్చి ఊళ్ళో పట్టణంలో ప్రజలు కనపడ్డారా. అంత పెద్ద కేక నెట్టూరుకు విడిచాడని. ఏది? అయిష్టంతో కాదు, నేను సమాప్తం చేశాననే సంతోషపు కేక. అపవాది ఏమనుకుంటుంది? నేను కొయ్యకు కొట్టేశాను కదా, నేను చేతులు కట్టేశాను కదా, నేను కాళ్ళు కట్టేశాను కదా, నేను తలకి కిరీటం కొట్టేశాను కదా, ఇంకా అసలు ఆయన తలెత్తుకోలేడు, దిగంబరంగా ఉన్నాడు కదా, ఇంకా నా చేతిలో చిక్కినట్టే. అందుకే రెచ్చగొడతా ఉన్నాడు అక్కడ ఉన్న పరిస్థితులని, యూదులని, శాస్త్రోపదేశకులు అందరినీ రెచ్చగొడతా ఉన్నాడు. ఇదే లాస్ట్ ఫైనల్, ప్రతీకారం తీర్చుకోండి అని. కానీ వాడికి తెలియని సంగతి ఏంటంటే, ఆయన ఎందుకు సిలువలు అంత తగ్గించుకున్నాడు అంటే, పాతాళం వెళ్ళడానికి, పాతాళం లోపలికి వెళ్ళాలనంటే మరణం గుండా వెళ్ళాలి. పాతాళంలోకి వెళ్ళే మార్గం ఇంకొకటి లేదు, మరణం గుండా వెళ్ళాలి. మరణిస్తేనే పాతాళంలోనికి వెళ్తాం. ఎందుకంటే ఆ శరీరం, ఆదాము శరీరమును దాల్చుకొని ఉన్నాడు కదా, ఆదాము శరీరము దాల్చుకొని ఉన్న ప్రతి వ్యక్తి కూడా పాతాళంలోనికి పోవాల్సింది. అక్కడ ఎవరెవరున్నారు పాతాళంలో? అబ్రహాం ఉన్నాడు, మోషే కాదు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు, మన భక్తులందరూ ఉన్నారు, రూతు ఉంది, నయమి ఉంది, బోయజ్ ఉన్నాడు, ఇంకా మన భక్తులందరూ, దానియేలు ఉన్నాడు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు, ఇర్మియా, యెహెజ్కేలు, వీళ్ళందరూ ఆ చెరలోనే ఉన్నారు. ఆ పాతాళము చెర అందరూ ఒక చోట లేరు. పరిశుద్ధులు ఒక మూలను ఒక పక్కన ఉండినారు, పాపులు ఒక పక్కన ఉండినారు. ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, చెరనగా పట్టుకొని పోయి ఈవులని గ్రహించాడు మనకి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించేనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగాను. దట్ మీన్స్ హెదెస్, పాతాళానికి దిగాడు. the lowest parts of the earth. పాతాళ భూమి యొక్క అగాధ ప్రాంతాలకు దిగిపోయినాడు. ఎవరు? యేసు ప్రభువు. నమ్ముతామా? పాతాళ బలంలో నుండి మన ప్రాణాన్ని విమోచించడానికి ఎంత మరణాన్ని ఓర్చుకున్నాడు. ఎందుకు ఓర్చుకోవాల్సింది మరణం? ఎందుకు ఆయన శిలువ మరణం నొందునంతగా తగ్గించుకోవాల్సి వచ్చింది అని అంటే, పాతాళానికి పోవాలి. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, 7-8 వచనాలు. మనుష్యుల పోలికగా పుట్టి
దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎందుకు తగ్గించుకున్నాడంటే ఆ స్థానంలోనికి పోయి తనైతే వెళ్ళగలరు, ఇంకెవరు వెళ్ళలేరు. లోపలికి పోయి బయటికి రాగలిగిన వాళ్ళు లేరు. ఎందుకనంటే ప్రతి దేహం మీద మరణం ఏలుబడి చేస్తారు. ఆదాము సంతతి అయిన వారందరి మీద ప్రతి దేహం మీద మరణం ఏలుబడి చేస్తారు. కానీ యేసు ప్రభు వారి దేహం మీద మరణం ఏలుబడి చేయలేదు. ఎందుకంటే ఈ దేహం ఆదామునకు సంబంధించింది కాదు. పోలిక ఆదాముదే గాని రక్తం ఆదాముది కాదు. శుద్ధమైన రక్తం, పవిత్రమైన రక్తం. కాబట్టి ఆయన మాత్రమే పాతాళంలోనికి వెళ్ళగలడు. వెళ్ళి ఆయన లోపలికి పాతాళంలోనికి వెళ్ళి అందరికీ సువార్త ప్రకటించారు. శుభవార్త. అబ్రహాంలే, సమయంలో నేను వచ్చాను, వెళ్దాం కదండి అని వాళ్ళందరినీ విశ్వసించిన వారినే చరణగా పట్టుకొని, అప్పటి వరకు భక్తులు, నీతిమంతులు అనీతిమంతులు ఒకే చోట్ల ఉండేవారు. దాన్నే పాతాళం అన్నారు. పరదేశు పాతాళం రెండు కలిసి ఉన్నాయి. అయితే యేసు ప్రభు వారు చనిపోయి పాతాళంలోకి వెళ్ళి ఈ భక్తులైన వారందరినీ, నీతిమంతులైన వారందరినీ, వాళ్ళందరినీ పర్టికులర్ గా వాళ్ళందరినీ చెరగా పట్టుకొని, అంటే గుంపుగా పట్టుకొని పోయి పరలోకంలో ఒక భాగమందు ఒక పరదేశిని ఏర్పాటు చేసి వీళ్ళు విశ్వసించిన వారందరిని అక్కడ పెట్టాడు. ఇప్పుడు పాతాళం సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు వారి యందు విశ్వసించిన మనము, ఒకవేళ మన జీవితము ఆల్రెడీ మన పుట్టుకలో నుండి మనం పాపంలో ఉండి, ఒకవేళ పాప రక్తంలో ఉండిన పాతాళంలోనికి వెళ్ళిన యేసు ప్రభు వారి రక్తమందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఎలా చూసుకోవచ్చు అంటే పాతాళంలో నుండి పైకెత్తబడినట్లుగా చూసుకోవచ్చు. అది చూడాలి మనం. అప్పుడే మనకు ఒక గ్యారెంటీ ఉంటుంది. అది కోరహు కుమారుల కీర్తన 49వ కీర్తన. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలంలో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. అది మనం స్పష్టంగా చూడాలి. దేవుడు మనల్ని విమోచించడం మనం చూడాలి. అలా మనం చూడలేకపోతే మనకంటూ ఒక స్థిరమైన నిశ్చయత ఉండదు. ఇప్పుడు దొంగ అడిగాడు కదా, ఏమని అడిగాడు? నీవు కూడా ఫస్ట్ దొంగ నీవు క్రీస్తు అయితే దిగొచ్చి మమ్మల్ని కూడా రక్షించు. రెండో దొంగ ఏమన్నాడు? అలా అనొద్దు, ఆయన నీతిమంతుడు, మనమైతే చేసిన దానికి తగిన ఫలం అనుభవిస్తున్నాము. మళ్ళా తిరిగి యేసు ప్రభు వారి వైపు తిరిగి యేసు ప్రభు వారికి ప్రార్థిస్తాడు. యేసు, నీవు నీ రాజ్యములోని వచ్చినప్పుడు, అప్పుడు వెంటనే ప్రభు ఏం చెప్పారు? నిశ్చయంగా శిలువ మీద ఉన్నారు ఇద్దరు 2 క్షణాలు చచ్చిపోతారు. యేసు ప్రభు వారు ప్లస్ ఆ దొంగ కూడా క్షణంలో చనిపోతాడు. కానీ చనిపోయే కళ్ళు మూసే ఆ క్షణంలో ఎంత ధైర్యంగా మూసుంటాడు ఆలోచించండి. ప్రభు చెప్పాడు, నేను ఆయన రాజ్యంలో ఉంటానని. పరదైసులో నేను పాతాళానికి వెళ్తున్నాను, తీసుకెళ్తా నేను కూడా. దొంగ కూడా పోయా ఉంటాడు. పాతాళానికి వెళుతున్నాను, వెళ్ళి అక్కడి నుంచి నేను పరదైసులోనికి తీసుకువెళ్తాను. అవును, నా రాజ్యాన్ని చూస్తామని చెప్పలేదు డైరెక్ట్ గా, ఎందుకంటే ఆయన పాతాళానికి వెళ్ళాల్సి ఉంది. అందుకని అక్కడి నుండి పట్టుకొని పోయి ఆ పరదేశంలోనికి చేర్చుతాను కదా, ఆ పరదేశంలో నీకు గ్యారంటీగా ఇస్తానంట. అందుకే మగ్దలేని మరియా ఆయన కోసం ఏడుస్తూ సమాధి దగ్గర ఎదురు చూస్తున్నప్పుడు నన్ను ముట్టుకోవద్దు అంటే. ఎందుకు ముట్టుకోకూడదు? నేను పోయి తీసుకొని రావాలి, చరణగా తీసుకొచ్చాను, ఇంకా నేను తండ్రి దగ్గరికి వెళ్ళి సమర్పించలేదు. ఆ మధ్యలో ఆపేసిందంట ప్రభుని మరియా. ఏది? పాతాళంలోకి వెళ్ళి పాతాళంలో నుండి బయటకు వస్తుంటే ఆపేసిందంట మధ్యలో. ఆమె ఏడు ఆపేసింది, ఆమె కన్నీళ్ళు. నన్ను ముట్టుకోవద్దు, నేను మీ తండ్రియు నా తండ్రియు, మీ దేవుడు నా దేవుడునైన వారి ఎదురు నేను వెళుతున్నాను, వెళ్ళి సహోదరులతో చెప్పుకో, నన్ను ముట్టుకోవద్దు అంట. నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు అంటే పాతాళానికి వెళ్ళొచ్చారు. నీకోసం ఎంత తగ్గించుకున్నాడో ప్రభు చూడు. ఎంతగా పాతాళానికి దిగిపోయేంతగా
మరోసారి మరలా వచ్చి పాతాళంలో ఉన్న మనల్ని ఎత్తుకొని కూడా ఆయన. ఇంకా లేదు చాయిస్ లేదు, రాడు ఆయన అలాగా. ఇప్పుడు వచ్చింది రహస్య రాకడ. ప్రభు వచ్చి మనల్ని ఎత్తుకొని పోరు, ప్రభు రారు. రహస్య రాకడ. కడబూరం రోగుతుంది. రెప్ప పాటలో ఈ మత్స్యమైన దేహాన్ని వదిలిపెట్టి అమర్త్యమైన దేహాన్ని దాల్చుకుని మేఘాల మీద ఆరోహణమై మనం వెళ్తాం ప్రభు దగ్గరికి, మధ్యాకాశానికి. అక్కడ మనతో కూడా వెయిట్ చేస్తా ఉంటారు. ఆల్రెడీ మన కోసం ఇంత గొప్ప సాక్షి సమూహము అని ఉంటుంది 12:1. మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందుగా అని ఉంటుంది. అక్కడ ఎవరెవరున్నారు? సమూయేలు ఉంటాడు, దావీదు ఉంటాడు, యోనా ఉంటాడు. భక్తులందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు మన కోసం. అక్కడికి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తా ఉంటాము. నిజంగా నీ ఆత్మ పాతాళంలో నుండి విడిపింపబడినది అని నమ్ముతావా? మన జీవితంలో ప్రభు పాతాళములోనికి దిగిపోయి నిన్ను నన్ను విమోచించాడు. దాన్ని మనం గట్టిగా నమ్మి తీరాల్సింది. అది అర్థం చేసుకుని తీరాల్సింది. అది అర్థం కాకపోతే బతికి శూన్యం. మనం చేసేది మన కలిగిన విశ్వాసమైన, మన ప్రార్థనైనా, మన ప్రేమైనా, ఏదైనా కానీ ఆధారం ఉండదు. ఏదో కామన్గా చేస్తా, ప్రభు చనిపోయాడంటే చనిపోయాడు, తిరిగి లేచాడంటే తిరిగి లేచాడు, అంతే. కానీ మన హృదయంలో ఒక ఎన్లైట్మెంట్, ఒక గ్రహింపు అనేది ఉండదు. పాతాళ వశంలో నుండి బయటకు రప్పించడానికి వెయిట్ చేశాడంట. అది ఎంతవరకు పట్టుకోగలదో చూస్తానేనని చెప్పేసి లోపలికి పోనించాడంట. అగాధం వరకు పోనిచ్చి ఇంకా అది ఏంటి కాలం ఎగరేసి ఇంకంతా నాదే, సర్వం నాదే అనేది బెర్రవీగే టైంలో వెలుగు అని పలకగానే ఇప్పటికి కూడా ఎన్ని ఏండ్ల తర్వాత అయినా ఎప్పటికీ వెలుగు చీకటి కలిసి ఉంటాయి. సైంటిస్టులు, మానవులు దేన్నైనా క్రియేట్ చేయొచ్చేమో కానీ వెలుగు చీకటి కలిసి ఉండిన ఒక రూపాన్ని మాత్రం క్రియేట్ చేయలేదు. బ్లాక్ ని వైట్ ని ఒక వస్తువుని తీసుకొచ్చి మనం జాయిన్ చేసి కలపొచ్చేమో, గ్రేగా చేయొచ్చేమో, కానీ దేవుని వెలుగుని అపవాది చీకటిని మాత్రం కలపలేదు. ఆ చీకటిలో నుండి మనం బయటికి రప్పింపబడ్డాము. అంత బలవంతమైనది ప్రేమ. అది మాట్లాడటానికి పరమగీతంలో ఆ మాటను పొందుపరిచాడు దేవుడు. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైన. పాతాళాన్ని క్రియేట్ చేసింది అపవాది ఈర్ష్య. దాని ఈర్ష్య, దాన్ని పగే పాతాళం. ఆ అపవాదికి సంబంధించిన పోయిన వారం చెప్పుకున్నాం, చిన్న పాపం మనలో కనపడిన ఆ పాపము మరణానికి అంటుంది. మరణం ఎక్కడుంటుంది? పాతాళం. అంటే పాపము ద్వారా మనలో ఎవరుంటున్నట్టు? పాతాళం. మనమే ఒక పాతాళం అయిపోతాం. పాపము మనలో నిలిచి ఉన్నట్టే. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన, తలంపు, క్రియో, ఏదో దేవునికి వ్యతిరేకమైనది ఏది మనలో ఉండినా మనం పాపాన్ని అది కలిగి ఉండింది. మనం పాతాళాన్ని నింపుకొని. ఈ సమయంలో దేవుడు మాట ఏంటంటే, పాతాళంలో నుండి మనల్ని వెలికి తీసాడు. ఆయన తీస్తాడు కాదు, తీసేసాడు. అది నమ్మటం, దాని గురించిన సంపూర్ణమైన ఆత్మ గ్రహింపు, ఆత్మ నిశ్చయత దేవుని దగ్గర నుంచి మనకు పొందాలి. సో ఈ ప్రశస్తమైన సమయంలో దేవా, నా ఆత్మని పాతాళం నుండి ఎట్లు విమోచించావు నాకు చూపించు. నేను అది గ్రహించినట్లు నా హృదయం తెరువు, నా ఆంతర్య నేత్రాలు వెలిగించు అని ప్రభు సన్నిధిలో వేడుకున్న ప్రభు సహాయపడతాను. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించుగాక. ఆమేన్.